నటి రష్మిక విజయ్ దేవరకొండ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ వార్తలపై స్పందించారు. తాను ఈ రూమర్స్ ను ఖండించలేనని అన్నారు. నేను ఈ వార్తలను ఇప్పుడే ధృవీకరించలేను, అలాగని వీటిని ఇప్పుడు ఖండించను లేను. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. ఖచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను. అంతకు మించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేను అని నేను వ్యక్తిగత జీవితం గురించి బయటకు వెల్లడించడానికి ఇష్టపడను. పర్సనల్ లైఫ్ను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడను, బయటకు వచ్చినప్పుడు పర్సనల్ వర్క్ గురించి మాట్లాడను. ప్రతి పనికి ప్రణాళికలు వేసుకుంటాను. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు. కొన్ని కారణాల వల్ల ఉన్నట్టుండి షూటింగ్ వాయిదా పడుతుంది. మీటింగ్స్, రిహార్సల్స్ కారణంగా ఒక్కోసారి షూట్ ఆలస్యం అవుతుంది. నేను డబుల్ షిఫ్టులు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నటీనటులు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండాలి. నరుటో కార్టూన్ అంటే నాకు ఎంతో ఇష్టం. దాన్ని చూస్తూ విశ్రాంతి పొందుతాను అని రష్మిక చెప్పారు. ఇక అదే ఇంటర్వ్యూలో రష్మిక తన కెరియర్ గురించి, వరుస విజయాల గురించి మాట్లాడారు. ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది. 5 సినిమాలు విడుదలై ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇండస్ట్రీలో ఈ స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడాలి. విజయం ఒక్కసారిగా రాదు. నేను ఎలాంటి కథలలోనైనా నటించగలనని ప్రేక్షకులకు తెలియడానికి కొంత సమయం పట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. భాషాపరమైన జానర్లకు సంబంధించిన ఎలాంటి హద్దులు లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాదిలో చేసిన 5 సినిమాల్లో అన్ని భిన్నమైన పాత్రలే. అవి చూశాక ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది అని అన్నారు.